సనాతన ధర్మం యొక్క వైభవాన్ని ప్రపంచం యొక్క నలుదిశలా చాటి చెప్పినటువంటి మహాపురుషులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి 4 మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టం నాకు కలగడం పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప వేరొకటి కాదు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మహాలక్ష్మమ్మ గారు అనబడేటటువంటి పుణ్య దంపతులకు 2వ కుమారుడిగా జన్మించారు. ఆయనకి 5 కుమారులు. 2వ వారు స్వామినాథన్. ఈ 5 మగపిల్లలలో మొట్టమొదట జన్మించినటువంటి వారు గణపతి శాస్త్రి గారు. 2వ కుమారుడు జన్మించాలనేటటువంటి కోరికతో వారు సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేశారు. స్వామినాథన్ అని పేరుతో పిలిచినటువంటి సుబ్రహ్మణ్యుడు ఎవరు ఉన్నారో ఆయనని ఆరాధన చేసినటువంటి ఫలితముగా ఆయన యొక్క అనుగ్రహంతో జ్ఞానాగ్ని స్వరూపమై జన్మించినటువంటి మహాపురుషులే మహాస్వామి. వారి పూర్వాశ్రమ నామమే స్వామినాథన్. ఏ స్వామిని వారు భక్తితో కొలిస్తే ఆ పిల్లవాడు జన్మించాడో ఆ స్వామివారి పేరు మీదనే ఆ పిల్లవానికి స్వామినాథన్ అని పేరు ఉంచారు. ఈ పిల్లవాడు కారణజన్ముడైనటువంటి కారణం చేత దినదిన ప్రవర్ధమానమై పెరిగి పెద్దవాడు అవుతున్నప్పటికీ మొట్టమొదట్లో ఆయన ఆంగ్ల భాషతో కూడుకున్నటువంటి విద్యాభ్యాసం చేసినప్పటికీ లౌకికమైనటువంటి చదువులో పెట్టిన సంగీత శాస్త్రంలో పెట్టిన పిల్లవాడు అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞతో ప్రకాశిస్తూ ఉండేవాడు. అలా పెరిగి పెద్దవాడవుతున్నటువంటి పిల్లవాడి జీవితంలో భవిష్యత్తులో ఆయనకి బహుశः దగ్గర కూర్చోపెట్టుకుని పాఠం చెప్పేటటువంటి వారు, మఠ నిర్వహణ చేసేటప్పుడు పాటించవలసినటువంటి సంప్రదాయాదులను నేర్పగలిగినటువంటి గురువు సశరీరులై పక్కన ఉండరనుకున్నాడో ఏమో పరమేశ్వరుడు సంఘటనలను గురువుగా మార్చాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి విషయంలో జరిగినటువంటి అపూర్వమైన విషయం ఏమిటంటే, వారికి చిన్నతనంలో ఎవరు గురువులయ్యారు అంటే ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలే ఆయనకి గురువులు. ఇది చాలా విశేషమైనటువంటి లక్షణం. ఎందుకంటే మన జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు తటస్థిస్తాయి. కానీ ఏ సంఘటనలోంచి ఒక పాఠాన్ని నేర్చుకుని దాన్ని శాశ్వతత్వంతో జీవితాన్ని ఒక మలుపు తిప్పుకోగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించడం అందరి విషయంలో సాధ్యం కాదు. చాలా చిన్న పిల్లవాడిగా ఉన్న రోజుల్లో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు స్వామినాథన్ అని పేరుతో పిలువబడుతూ చిన్న పిల్లవాడిగా ఉన్న రోజుల్లో జరిగినటువంటి సందర్భం గురించి నేను ప్రస్తావిస్తున్నాను. చాలా చిన్నవాడిగా ఆయన ఉన్నప్పుడు పక్క వీధిలో ఓ రాత్రి వేళ పెద్ద చప్పుడైంది. ఆ ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళారు ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానులు. అంత పెద్ద చప్పుడు అవుతోంది, బహుశः ఇంట్లో దొంగలు పడ్డారు అనుకున్నారు. కర్రలు పట్టుకున్నారా, ఇంటి దగ్గరికి వెళ్ళారు, చప్పుడు చేశారు. లోపల చప్పుడు మాత్రం అలా నడుస్తూనే ఉంది. ఎందుకు ఇలా జరుగుతోంది అని అనుమానపడి ఆ ఇంటి తాళం బదలగొట్టి మెల్లిగా తలుపులు తీసి కర్రలు పట్టుకుని లోపల చోరులున్నారు, వారిని తమ చేతిలో ఉన్న కర్రలతో దండించాలనే ఉద్దేశ్యంతో ఆ చుట్టుపక్కల ఉన్నవారు లోపలికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైనటువంటి సందర్భం తటస్థించింది. ఆ ఇంటిలో ఉన్నటువంటి యజమానులు ఊరు వెళ్ళిపోయే ముందు ఓ గిన్నెలో బెల్లం పాకం కలిపి ఆ పాకంతో ఉన్నటువంటి చెంబు అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ లోపల ఉన్నటువంటి పాకానికి ఆశపడినటువంటి ఒక పిల్లి తన తలని బలవంతంగా చెంబులోకి దూర్చి ఆ లోపల ఉన్నటువంటి ఆ పాకాన్ని నాకేసింది. తీరా దాని తల బయటికి తీసుకుందాం అనుకుంటే ఆ చెంబులోంచి ఊడి రాలేదు. భయపడిపోయి ఆ గందరగోళావస్థలో అది ఇల్లంతా తిరుగుతూ దాని నుంచి దీని నుంచి దూకుతూ చప్పుడు చేసింది. దొంగలున్నారనుకుని లోపలికి వెళ్ళినటువంటి వారు ఆ బెల్లం పాకం చెంబులోకి తల దూర్చి పైకి తీసుకోవడం చేతకాక అవస్థ పడుతున్నటువంటి పిల్లిని పట్టుకుని జాగ్రత్తగా చెంబు పట్టుకుని దాని తలని ఆ చెంబులోంచి విడిపించి పిల్లిని విడిచిపెట్టేశారు. చూసిన వాళ్ళందరూ అర్ధరాత్రి వేళ నిద్రాభంగం చేసినటువంటి ఆ స్థితికి కించిత్ నవ్వుకున్నారు. అత్యాశ కలిగినటువంటి పిల్లి చెంబులో ఉన్నటువంటి ఆ పాకం కోసం మళ్ళీ తల పైకి వస్తుందా రాదా అని కూడా చూడకుండా చెంబులో తలపెట్టి అంత ఇబ్బంది పడింది అని తర్కించుకుని వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. కానీ ఒక చిన్న పిల్లవాడి మనస్సులో బీజం పడింది. ఆ చిన్న సంఘటన ఒక పిల్లవాడిని భిన్నమైనటువంటి కోణంలో ఆలోచింపచేసింది.
ఒక పిల్లి ఇరుకైనటువంటి బెల్లం పాకం ఉన్న చెంబులో ఏ కారణానికి తలపెట్టి పైకి తీసుకోలేకపోయింది? లోపల ఉన్న పదార్థాన్ని తాను ఆశాంతము తినాలనేటటువంటి ఆశ ఇరుకైనటువంటి ద్వారమున్నటువంటి చెంబులోకి తన తల పెట్టేటట్టుగా చేసింది. ఇవాళ పిల్లి కాబట్టి నవ్వుకుంటున్నాం, కానీ మనుష్య జాతి అంతా అంతే కదా. అసలు సర్వోత్కృష్టమైనటువంటి ఉపాధితో వచ్చినటువంటి మనుష్యుడు ఆ ఉపాధిని ఆసరాగా తీసుకొని అనుష్ఠానం చేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితికి ఎదగగలిగినటువంటి వాడు ఆశాపాశముల చేత కట్టబడి క్రిందకి లాగబడి శరీరం విడిచిపెట్టిన తరువాత మళ్ళీ తిరియక్కై అనేక కోట్ల యోనులలో ప్రవేశించి మళ్ళీ ఉపాధిని పొంది పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశీనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అన్నట్టుగా సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శివానంద లహరిలో శంకర భగవత్పాదులు. అలా సంసార భ్రమణ పరితాపమును పొందుతూనే ఉన్నాడు. ఒక పిల్లిని చూసి అలా అన్నాం, కానీ యథార్థమునకు ఆశ అనబడేటటువంటి పాకాన్ని నాకడానికి మనుష్యులందరూ కూడా చేస్తున్న పని ఇదేగా. ఇంతకన్నా కాకుండా ఆశ లేకుండా ఆశ జయించి ఆశకి విరుగుడు తృప్తితో జీవనం చేస్తున్నవాడు ఎవరున్నారు అని ఆ పిల్లవాడి మనసులో ఒక సంచలనం బయలుదేరింది. అందరూ నిద్రపోతుంటే ఆయన ఒక్కడు మాత్రం, ఆ చిన్న పిల్లవాడు మాత్రం మనుష్యుల యొక్క ఆశ గురించి ఆలోచించాడు. బహుశः ఒక సంఘటనని గురువుగా మార్చి మహాస్వామి అనబడేటటువంటి ఒక గొప్ప శిల్పాన్ని చెక్కడం ప్రారంభం చేశాడు పరమేశ్వరుడు. ఏది గెలిచి దేని యందు నిత్యతృప్తుడైన వాడు తప్ప లోకమునకు జగద్గురు స్థానంలో కూర్చుని బోధ చెయ్యడానికి అర్హత పొందలేడో అటువంటి నిత్యతృప్తుడైనటువంటి మహాపురుషుణ్ణి తయారు చేయడం ప్రారంభించాడు పరమేశ్వరుడు. చిట్ట చివరి వరకు వచ్చేది చేసుకున్న కర్మము పుణ్యము, ఈ రెండు తప్ప ఏమీ రావు. ఎందుకు వచ్చిన ఆశ? ఈ ఆశ చేత జీవితం పాడైపోతోంది అని ఈ ఆశను గురించి మొట్టమొదటిసారి ఒక పిల్లి బెల్లం పాకం ఉన్నటువంటి చెంబులో తన తలపెట్టి ఇరుక్కుని పైకి తీలేక బాధపడుతున్నటువంటి సందర్భాన్ని చూసి కదిలిపోయిన మనసుతో ఉన్న ఒక చిన్న పిల్లవాడి యొక్క ఆలోచనలలో వచ్చినటువంటి భావతరంగములు అవి. మహాస్వామి వారు ఇంచుమించు 70 సంవత్సరాలు దాటిపోయిన తరువాత షోలాపూర్లో అనుకుంటారు, షోలాపూర్లో మళ్ళీ ఇలాంటి సంఘటనే జరిగితే తన చిన్ననాడు జరిగినటువంటి సంఘటన చెప్పి, ఏమిటో ఇన్ని చూసి ఇప్పటికీ ఆశలోంచి బయటికి రాలేకపోతున్నానన్నారు. నిజంగా ఆయన ఆశలోంచి బయటికి రాలేకపోయిన వారు. మీరు అంటే మనం నొచ్చుకుంటామని తన మీద పెట్టుకుంటారు. ఏమిటో చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు చూశాను, 70 ఏళ్ళు దాటిపోయి ఆశ మాత్రం అలాగే ఉంది. ఆ పిల్లి సంఘటన ఇలా జరుగుతూనే ఉంది అన్నారు. అంటే అక్కడ ఉన్నవాళ్ళు అన్నారు, ఇక నుంచి చెంబుల్లో బెల్లం పాకం ఉంచద్దు, కడిగేసి పెట్టండి అన్నారు. మహాస్వామి వారు అన్నారు, అలా కాదు, కడిగేసి పెట్టడం కాదు, విశాలమైనటువంటి పాత్రలలో బెల్లం పాకం ఉన్నా ఇబ్బంది లేకుండా ఉంచండి. అంటే వారి ఉద్దేశ్యం బెల్లం తినడానికి తాపత్రయపడడం దాని యొక్క లక్షణం. కడిగి దాచుకోవలసిన అవసరమే ఉంది, తిననివ్వండి, తినడానికి వీలుగా దాని తల ఇరుక్కోనటువంటి ఇరుకు పాత్ర కాని పాత్రలో ఉంచండి. అది వారి విశాల హృదయం. అది పుట్టుక చేత కారణజన్ములు. వారిని గిని అని పిలుస్తుండేవారు కన్నడ భాషలో చిన్నతనంలో. గిని అంటే పంచవన్యల పంచదార చిలుక అని. అంత అందంగా ఉండేవారు ఆయన. ఆ పిల్లవాడు ఒకానొకప్పుడు ఫిరంగిపేటలో వాళ్ళ నాన్నగారు పనిచేస్తున్న రోజులలో పక్కన ఉన్న చిదంబరం క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఉత్సవం చూడ్డానికి తండ్రి బయలుదేరుతుంటే తాను కూడా వెంట బయలుదేరి వెళ్ళాలని ఉత్సుకత ప్రదర్శించి మారాన్ చేస్తే పిల్లవాడు ఏడుస్తాడని తండ్రి గారు తనతో పాటు ఆ పిల్లవాడు స్వామినాథన్ అప్పటికి పేరు, ఆ పిల్లవాడిని కూడా తీసుకుని వెళ్ళారు. ఏమో శివానుగ్రహం, ఏ ప్రమాదం వస్తుంది, ఆ శరీరం పడిపోకూడదు, ఇది కొన్ని కోట్ల మందిని ఉద్ధరించవలసినటువంటి శరీరం అనుకున్నాడు. బాలహనుమ తెలియక సూర్య భగవానుడి వైపుకు వెడితే సూర్యుడు తన తేజస్సుని ఉపసంహారం చేసి రక్ష చేసినట్టు పరమేశ్వరుడు ఆ పిల్లవాడికి గాఢ నిద్ర పట్టేసేటట్టుగా చేశాడు. అంత గాఢ నిద్రలో ఉన్న పిల్లవాడిని నిద్రలేపి మళ్ళీ ఉత్సవానికి తీసుకెడితే రాత్రి ఆ ఉత్సవంలో నిద్రలేక అసలే అమ్మ పక్కన లేదు, ఏడుస్తాడేమో అని తీసుకెళ్లిన తండ్రి గారు పిల్లవాడిని తీసుకెళ్లకుండా విడిచిపెట్టేసి రాత్రి ఉత్సవం చూడడానికి వెళ్ళిపోయారు.
చిత్రం ఏమిటంటే బ్రహ్మాండమైన అగ్ని ప్రమాదం జరిగి ఎన్నో దుకాణాలు కాలిపోయాయి, పిల్లలు తగలబడిపోయారు, పెద్దలు తగలబడిపోయారు, పెద్ద ఉత్పాతం జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆవిడికి ఆ రోజు అర్ధరాత్రి వేళ ఒక కల వచ్చింది. ఆ కలలో చిదంబరంలో అగ్ని ప్రమాదం జరిగింది అని కనపడింది. ఉలిక్కిపడి లేచి తన కొడుక్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని భగవన్నామస్మరణ చేస్తూ కూర్చున్నారు. నామము యొక్క మహిమ ఏమిటో మహాస్వామి వారి యొక్క జీవితం నిరూపణం చేసింది. భగవన్నామం చెప్తూ కూర్చున్నారు ఆ తల్లి. తెల్లవారింది. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి వచ్చారు. గబగబా ఆ తండ్రి సంకలో ఉన్న పిల్లాన్ని లాక్కుని తల్లి మహాలక్ష్మమ్మ గారు ఆ పిల్లాన్ని గట్టిగా కౌగిలించుకొని, ఏమైపోయిందో పిల్లవాడి కన్నా బెంగతో ఉన్నారేమో, మాతృత్వం పొంగి పొరలి ఇక పైన నిన్ను మీ నాన్నతో కూడా ఎక్కడికి పంపను అన్నారు. ఎక్కడికి పంపను అన్న తల్లే మనందరి కోసం సన్యాసాశ్రమానికి అప్పచెప్పేశారు ఆయన. అటువంటి మహాతల్లి మహాలక్ష్మమ్మ గారు తేలికగా మోసపోవడం అనేటటువంటి దానికి వెనక ఏముంటుంది అంటే, చాలా సులువుగా అడ్డదారిలో పనులు చేయించుకోవాలన్న కోరికయే దానికి కారణము అని మహాస్వామి తన జీవితంలోంచి ఒక వృత్తాంతాన్ని చెప్తూ ఉండేవారు. పెద్దవారైపోయాక కూడా ఇది చెప్తుండే వారు. చిన్నతనంలో ఉండగా అమ్మగారు చేతికి బంగారు మురుగులు వేసి కూర్చోబెట్టారు. ఆ మురుగులు కొంచెం మొదులుగా ఉన్నాయి. అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక వ్యక్తి వీధిలో కుర్చీలో కూర్చున్నటువంటి ఆ పిల్లవాడిని చూశారు. గబగబా వచ్చాడు. వచ్చి ఆ వేసినటువంటి మురుగులకు ఉన్నటువంటి ఆ కడియం అంటే ఆ ముడి, ఆ గ్రంథి ఎక్కడుంది అన్నదాన్ని చూస్తున్నాడు. ఆ శీలవంక చూస్తున్నప్పుడు ఆయన అన్నారు, ఇవి నాకు కొంచెం వదులుగా ఉన్నాయి, ఇవి పట్టికెళ్ళి బిగించి సాయంకాలం పట్రా అన్నారు. నీ పేరేమిటి అని అడిగారు. పొన్నుస్వామి అన్నాడు. పొన్ను అంటే తమిళంలో బంగారం. ఆ పొన్నుస్వామి ఇవి పట్టుకెళ్ళి సాయంకాలం పట్రా అంటే తప్పకుండా అని ఎంతో విధేయత ప్రకటించి 2 మురుగులు తీసుకుని వాడు ఉడాయించాడు. ఈయన మహాఠీవితో ఇంట్లోకి వెళ్ళి అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ వదులుగా ఉన్నాయి, మురుగులు జారిపోతున్నాయి, పొన్నుస్వామి వచ్చాడు, పొన్నుస్వామికి ఇచ్చానమ్మా, బిగుతు చేసి సాయంకాలానికి పట్టుకొస్తాడన్నాడు. తల్లిగారు తెల్లబోయి, పొన్నుస్వామి ఎవరు, నువ్వివ్వడం ఏమిటి, వాడు బిగించి పట్టురావడం ఏమిటి, ఎక్కడున్నాడని వీధిలోకి వస్తే ఎక్కడుంటాడు, ఎక్కడా లేడు. ఈ సందర్భం చెప్పి ఆయన వృద్ధాప్యంలో ఒక మాట అంటుండేవారు, తేలికగా పనులు అడ్డదారిలో చేయించుకుందామన్న కోరిక తిరిగి మనిషి మోసపోయేటట్టు చేస్తుంది. మీరు అని అనకుండా నేను అని అంటూ మనకి మార్గదర్శనం చెయ్యడం ఆయన యొక్క వైశిష్ట్యం. ఒక తల్లి ఎలా మాట్లాడుతుందో అంత ప్రేమతో మాట్లాడి మనంత మనం ఆలోచించుకునేటట్టు చెయ్యడం వారి యొక్క ప్రజ్ఞా విశేషం. అంతటి మహాపురుషులు. కనుకనే చిన్నతనంలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆ పిల్లవాడి జాతకం చూపించడం కోసమని తన మిత్రుడైనటువంటి వెంకటరామ అయ్యర్ గారి దగ్గరికి తీసుకెడితే, అమ్మ కాళ్ళు కడిగి పిల్లవాడిని తీసుకురండి అని పిల్లవాడిని కూర్చోపెట్టి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి ఆ పిల్లవాడి పాదాల మీద పోసి 2 పాదాలు గట్టిగా పట్టుకుని కళ్ళకత్తుకుని తల మీద పెట్టుకుని పరవశించిపోతున్నారు. పక్కన ఉన్నటువంటి పిల్లవాడి తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అయ్యో ఏమిటో అంత పెద్దవాడివి, పిల్లవాడి కాళ్ళు కడిగి పిల్లవాడి పాదాలు తల మీద పెట్టుకుంటావా అంటే, ఇవాళ ఈ పిల్లవాడి పాదాలు నాకు దక్కాయో, ఈ పాదాలు రాబోయే రోజులలో కొన్ని కోట్ల 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 మందిని శాసిస్తాయి. అటువంటి శ్రీపాదములు, వాటిల్లో అడుగున చూడవయా శంఖచక్రాలున్నాయి, కారణజన్ముడయా మహితాత్ముడు జగద్గురువు. ఇటువంటి పిల్లవాడి పాదాలు పట్టుకుని తల మీద పెట్టుకుని కళ్ళకద్దుకుని గుండెల మీద దించుకుని ఆ పాదోదకాన్ని తల మీద చల్లుకునేటటువంటి భాగ్యం రాబో రోజులలో నాకంత తేలికగా లభిస్తుందా? ఇప్పుడు లభించిందని ఈ స్వేచ్ఛని నేను వినియోగం చేసుకుని అనుభవించాను అని చెప్పారు. యథార్థంగా అదే జరిగింది. మహాస్వామి వారు ప్రపంచ ప్రఖ్యాతి వహించినటువంటి రోజులలో ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి తిన్నగా అడిగాడు, ఏమి మీరు జగద్గురువు అని ఎందుకు పిలిపించుకోకూడదు అని అడిగారు. జగద్గురువు అన్న బిరుదునామం మీరు అన్వయం చేసుకుని పిలిపించుకోవచ్చుగా. ఆయన అన్నారు, తప్పకుండా, నేను జగద్గురువుని కాదని ఎవరన్నారు, నేను జగద్గురువుని, అలా పిలిపించుకోవడం నాకు ఇష్టమే, కానీ ఎందుకు పిలిపించుకుంటానో తెలుసా? జగద్గురువు అన్న మాటకి సంస్కృత భాషలో బహువ్రీహి సమాసంగా పలకబడుతుంది. జగత్తును గురువుగా కలిగినటువంటి వాడు, కలది కలవాడు బహువ్రీహి సమాసం. జగత్తు అంతా నాకు గురువు, అందుకని నేను జగద్గురువుని అన్నారు.
తప్ప జగత్తుకి నేను గురువు అనలేదు. జగత్తు నాకు గురువు, జగత్తు గురువుగా కలిగిన వాడను. దత్తాత్రేయ స్వామి వారు ఎలా 24 మంది గురువుల్ని స్వీకరించారో అలా జగత్తునంతటినీ గురువుగా స్వీకరించిన వాడను. అందుకని జగద్గురువుని ఎంత వినయం! ఏదో బిరుదావళి చెప్పించుకుని పరవశించిపోవడం ఆయన హృదయం కాదు. ఆయన సంతోషం అంతా ఎప్పుడు ఏది అంటే శంకర భగవత్పాదుల యొక్క కింకరుణ్ణి అని పిలిపించుకోవడంలోనే ఆయన సంతోషం. నేను నడిచి వెడుతూ ఉంటే నా పేరు తెలియకపోవచ్చు, శంకరాచార్యుల వారు వస్తున్నారు అంటారు. మేమందరం శంకరాచార్యుల వారి ప్రతిబింబ స్వరూపాలం. నా నడతలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అది జగద్గురువులైన శంకర భగవత్పాదులకు మచ్చ తెస్తుంది. అందుకే నేనంత జాగ్రత్తగా ఉంటానని చెప్తుండేవారు. అటువంటి మహాపురుషులైనటువంటి కారణజన్ములైనటువంటి వ్యక్తి తన చిన్నతనంలోనే కామకోటి పీఠం పట్ల విశేషంగా ఆకర్షింపబడ్డారు. కామకోటి పీఠానికి 66వ పీఠాధిపతి కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పేరు కలిగినటువంటి మహాపురుషులే. వారి దగ్గరికి తరచుగా వెడుతూ ఉండడం, కూర్చుంటూ ఉండడం, వారు కూడా ఈ పిల్లవాడిని చూసి విశేషమైనటువంటి వాత్సల్యాన్ని పెంచుకోవడం జరిగేవి. అసలు యథార్థమునకు 67వ పీఠాధిపతిగా స్వామినాథన్నే చెయ్యాలని 66వ పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి మనస్సులో ఉండేది అని అంటూ ఉంటారు. అసలు యథార్థమునకు 67వ పీఠాధిపతిగా స్వామినాథన్నే చెయ్యాలని 66వ పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి మనస్సులో ఉండేది అని అంటూ ఉంటారు. అటువంటి రోజులలో ఈ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానమై పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. ఆయన చిన్నతనంలో ఏ శాస్త్రాధ్యయనము చేయలేరు. ఆయనే చెప్పుకున్నారు. ఏదో రుద్రంలో నమకం చమకం లాంటివి, పురుష సూక్తం, శ్రీ సూక్తం లాంటివి తప్ప పెద్ద విశేషంగా సాంప్రదాయికమైనటువంటి రీతిలో వేదాధ్యయనం చేశారు, శాస్త్రాధ్యయనం చేశారు అనడానికి ఆధారాలు లేవు. కారణజన్ములే. అటువంటి వ్యక్తికి పెద్దతల్లి గారి కుమారుడు ఒక ఆయన ఉంటూ ఉండేవాడు ఇంట్లో. పెద్దతల్లి గారు అంటే పెద్ద తండ్రి గారి భార్య గారు కాదు, తల్లిగారైనటువంటి మహాలక్ష్మమ్మ గారి యొక్క అక్కగారు. ఆవిడికి ఒక్కడే సంతానం. ఆ పిల్లవాడు పుట్టగానే ఆవిడ భర్త గారు శరీరం విడిచిపెట్టేశారు. ఆ పిల్లవాడి పేరు లక్ష్మీకాంతం. ఆ పిల్లవాడు సంప్రదాయానికి పెట్టింది పేరు. మహాలక్ష్మమ్మ గారికి ఎంత మడి, ఆచారం, పూజ, నిష్ఠ ఉండేవో పెదతల్లి గారి కుమారుడైనటువంటి లక్ష్మీకాంతం గారికి కూడా అంత ఆచారము, నిష్ఠ ఉండేవిట. ఎప్పుడు వేదంలో సూక్తాలు వల్లె వేసుకుంటూ, త్రికాల సంధ్యావందనం చేస్తూ, గాయత్రీ మంత్ర జపం చేస్తూ ఉండేవారు. 66వ పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి అంతేవాసిత్వంలో వారికి ఎనలేని సేవ చేసినటువంటి వారు లక్ష్మీకాంతం గారు. అటువంటి లక్ష్మీకాంతం గారికి ఒకానొక సమయంలో అనుకోని పరిస్థితుల్లో పీఠాధిపత్యం ఇవ్వవలసి వచ్చింది. 66వ పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి యావత్ భారతాన్ని, ప్రత్యేకించి ఆంధ్రదేశాన్ని, దక్షిణ దేశాన్ని చాలా విశేషమైనటువంటి పర్యటన చేశారు అంటారు. అంత పర్యటన చేసినటువంటి కారణం చేత వారి శరీరం బడలిపోయి జ్వరం ప్రకోపించి క్రమంగా అది మశూచి వ్యాధిగా మారిపోయింది. ఆ రోజులలో ఉన్నటువంటి కఠినమైనటువంటి నిబంధనల దృష్ట్యా మశూచి వ్యాధి సోకినటువంటి వ్యక్తి దగ్గరగా వెళ్ళి వేరొకరు సేవ చేసేటటువంటి అవకాశం కూడా ఉండేది కాదు. మశూచి వచ్చింది, తను శరీరం విడిచిపెట్టేస్తానన్న విషయం 66వ పీఠాధిపతులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారికి అవగతమైంది. వారు ఇక్కడ ఉన్నటువంటి స్వామినాథన్కి పీఠాధిపత్యం ఇవ్వాలని మనసులో అనుకున్నప్పటికీ వారు ఆ పరిస్థితులలో, అప్పటికి ఆయన ఆంగ్ల భాష చదువుకుంటున్నారు, ఇతర మతాలకి సంబంధించినటువంటి పాఠశాలల్లో కూడా విద్యాభ్యాసం చేశారు, వేదం శాస్త్రం పరిశీలనం చేసిన వారు కాదు, సంప్రదాయనిష్ట తెలియనటువంటి వారు. వారి పెద్దమ్మ గారి కుమారుడైనటువంటి లక్ష్మీకాంతం గారు పీఠంలో ఉండి స్వామివారి అంతేవాసిత్వంలో విశేషంగా సేవ చేసినటువంటి వారు, ప్రత్యేకించి వేదం చదువుకున్నటువంటి వారు. అందుకని ఆయనకి పీఠాధిపత్యం ఇస్తే బాగుంటుందని పీఠంలో ఉండేటటువంటి ప్రాజ్ఞులైనటువంటి వారు చేసిన సూచనలను దృష్టిలో పెట్టుకుని ఇంతమంది అంతేవాసుల మాట కాదని ఆ పిల్లవాడికి ఒకవేళ పీఠాధిపత్యం ఇచ్చినా రేపు పొద్దున్న తనకి సహకారం లభించదని తన దగ్గరే ఉన్నటువంటి ఆ లక్ష్మీకాంతం గారు అనబడేటటువంటి స్వామినాథన్ యొక్క అన్నగారికి పీఠాధిపత్యం ఇచ్చారు. మహాదేవేంద్ర సరస్వతి అనబడేటటువంటి సన్యాసనామంతో
ఆ పిల్లవాడికి ఆ కామకోటి పీఠాధిపత్యం ఇచ్చి 66వ పీఠాధిపతులు శరీరాన్ని విడిచిపెట్టి విదేహముక్తిని పొందారు. ఆయన విదేహముక్తిని పొందడానికి ముందు మశూచి వ్యాధితో బాధపడుతుండగా పీఠాధిపత్యం పొందినటువంటి లక్ష్మీకాంతం గారు మహాదేవేంద్ర సరస్వతి అన్న పేరుతో పీఠాధిపతిగా ఉండి నా గురువు గారికి సేవ చెయ్యడం కన్నా నా జీవితంలో గొప్ప విషయం ఇంకొకటి లేదు. వారు మశూచి వ్యాధితో బాధపడుతుంటే నేను వారి దగ్గరికి వెడితే నాకు మశూచి వ్యాధి వస్తుందేమోనని బెంగ పెట్టుకుని వెళ్ళడం మానేసి నేను చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ కూర్చోవడం కన్నా, పీఠాధిపతిని అని అనిపించుకుని గౌరవాలు పొందడం కన్నా, ఒకవేళ అంటువ్యాధి అయినటువంటి మశూచి వ్యాధి నాకు కూడా వచ్చి నా శరీరం పడిపోవలసిన అవసరం ఏర్పడినా నా గురువు యొక్క సేవ మాత్రం నేను విడనాడనని మశూచి వ్యాధితో బాధపడుతున్నటువంటి 66వ పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క సేవ చేసిన కారణం చేత మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారికి కూడా మశూచి వ్యాధి వచ్చేసింది. 66వ పీఠాధిపతులు శరీరం విడిచిపెట్టారు. మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు పీఠాధిపత్యానికి వచ్చి కొద్ది రోజులైంది. ఆయనకి కూడా మశూచి వ్యాధి వచ్చి విపరీతమైన జ్వరం వచ్చి లేవలేని స్థితి ఏర్పడింది. వెంటనే కామకోటికి ఇంకొక పీఠాధిపతిని సిద్ధం చెయ్యవలసినటువంటి అవసరం ఏర్పడిపోయింది. ఈలోగా మా అక్కగారైనటువంటి ఆవిడ ఉన్న ఒక్కగానొక్క సంతానం ఆ లక్ష్మీకాంతం అన్న పిల్లవాడు సన్యాసం తీసుకున్నాడు. బావగారు శరీరం విడిచిపెట్టారు. పాపం మా అక్క ఎంత బాధపడుతోందో, వెళ్ళి మా అక్కని కాస్త పరామర్శ చేసి ఊరట పొందే 4 మంచి మాటలు చెప్పి వద్దామని చెల్లెలైనటువంటి మహాలక్ష్మమ్మ గారు, భర్త గారైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, పిల్లలు బయలుదేరారు. ఈ స్వామినాథన్ అన్న పిల్లవాడు కూడా వాళ్ళతో బయలుదేరాడు. బయలుదేరి వస్తుంటే అకస్మాత్తుగా ప్రభుత్వోద్యోగంలో ఉన్న కారణం చేత ఏర్పడినటువంటి వైక్లభ్యము వలన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాలేక కంచి వరకు రైలులో వెళ్ళి అక్కడి నుంచి కలవైకి ఎద్దుల బండిలో వెళ్ళడానికి ఏర్పాట్లు చేసి మహాలక్ష్మమ్మ గారిని పిల్లల్ని పంపించారు. మహాలక్ష్మమ్మ గారు పిల్లలు కంచిలో దిగి ఆ కామకోష్టం దగ్గర సిద్ధమై ఇక కలవై వెళ్ళాలి. ఇక కలవై వెళదాం అనుకుంటుండగా ఈ పిల్లవాడు స్వామినాథన్ వెళ్ళి ఆ కుమారకోష్టం దగ్గర ఉన్నటువంటి కోనేటిలో స్నానం చేస్తున్నాడు. ముదిలియారనబడేటటువంటి పీఠానికి సంబంధించినటువంటి వాహనాల యొక్క శ్రేణికి అంతటికీ అధిపతి ఆయన గబగబా వచ్చి ఒక గుర్రపు బండిలో ముందు ఈ పిల్లవాడిని తీసుకురమ్మన్నారమ్మా, మీరు వెనక ఎద్దుల బండిలో రండి, ఈ పిల్లవాడిని తీసుకెడుతున్నానన్నారు. అప్పటికి కేవలం 13 సంవత్సరముల పిల్లవాడు. ఆయనే చెప్పుకున్నారు ఒకప్పుడు జంబుకేశ్వరంలో జరిగినటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంక ప్రతిష్టకి సంబంధించిన ఉత్సవాన్ని ఉటంకిస్తూ తానే చెప్పుకున్న మాటలు. అమ్మ వెంట తిరిగి అమ్మ పెట్టినటువంటి సద్దన్నం తినడం అలవాటైన వాణ్ణి, 3 పూట్ల అన్నం తినడం అలవాటైన వాణ్ణి, ఆకలికి తట్టుకోలేని వాణ్ణి, శాస్త్రంతో ఏ పరిచయమూ లేనివాణ్ణి. అటువంటి పిల్లవాడు 13 ఏళ్ల పిల్లవాడిని గుర్రబడ్డి ఎక్కించి తిన్నగా కలవై తీసుకెడుతున్నారు. కలవై వెడుతున్నాను, మా అన్నగారు పీఠాధిపత్యంలో ఉన్నారు, ఏదో నన్ను రమ్మన్నారేమో, చిన్న పిల్లవాడిని నేనేం సహాయపడగలను అనుకుంటున్నారు. తీసుకెడుతున్నటువంటి సమయంలో బండి తోలుతున్నటువంటి వ్యక్తి అన్నాడు, ఇక నువ్వు వెనక్కి వెళ్ళడం ఉండదు, ఇదే ఆఖరిసారి, ఎందుకో తెలుసా, నీకే పీఠాధిపత్యం ఇస్తున్నారన్నారు. మహాస్వామి వారే ఈ సంఘటన చెప్పుకున్నారు. చిన్న వయస్సు, 13 ఏళ్ళు, నాకేమీ తెలియదు. మా ఇంట్లో పీఠంతో ఉన్నటువంటి పరిచయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కంచికామకోటి పీఠం అంటే ఎంత వైభవం కలిగినటువంటి పీఠమో, ఎంతమంది మహాత్ములు ఆ పీఠాన్ని అధివసించారో, ఎంత గొప్పగా చంద్రమౌళీశ్వరారాధన జరగవలసినటువంటి పీఠమో నాకు తెలుసు. అంత గొప్ప పీఠానికి నేను పీఠాధిపతినేమిటి అన్న భావన నా ఎందు కలగగానే నా వెన్నుపావంతా జలధరింత వచ్చి రోమాంచితమై భయోద్వేగాలతో కూడుకున్నవాడనై గుర్రపు బండిలో బోర్లా పడుకొని రామనామం చెప్పుకుంటూ ఉండిపోయాను.